అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి శ్రావణ మాసం ప్రారంభం అవబోతుంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడికి అభిషేకం చేయటము, ఈ శ్రావణ సోమవారాలు పూజా విధానం గురించి కూడా నేను ఈ మధ్య కాలంలోనే విన్నాను. నిజంగా మనం నార్మల్గా అయితే మన దగ్గర ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు, లక్ష్మీ అమ్మవారిని ఈ మాసం అంతా. కానీ నార్త్ సైడ్ ఎక్కువగా శివారాధన కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు? భగవంతుడు ఎవరికైనా భగవంతుడే. మనమేమో అమ్మవారిని, వాళ్ళేమో ఈ మాసం అంతా స్వామిని, శివుణ్ణి ఎందుకు ఆరాధించటము? మరి మనం కూడా ఆరాధించవచ్చా? ఆయన అనుగ్రహం పొందవచ్చా? దాని గురించి వివరణ. తప్పకుండా. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శ్రీమాత్రే నమః. శివకేశవులకి ఈ మాసముతో పాటు కార్తీక మాసం కూడా చాలా ప్రాధాన్యమైంది. ఈ మాసంలో శివకేశవులు అనేటువంటి పదాన్ని నేను చెప్తున్నానమ్మా. ఇది సహజంగా ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే, శివుని హృదయం లోపల పార్వతి ఉంటుంది. ఆవిడ్ని శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిగా పూజ చేస్తారు ఇక్కడ. అలాగే విష్ణువు యొక్క హృదయంలో మహాలక్ష్మి ఉంటుంది. ఆవిడని శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజగా మనం పూజిస్తాం. అవునండి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో మీరు అన్నట్లుగా ఉత్తర భారతదేశంలో చక్కగా శివుడికి బాగా పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట కూడా నిత్యము వాళ్ళకి ఆల్రెడీ శ్రావణ మాసం ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇప్పటికి అయిపోయింది. అంటే మనకి అమావాస్యకి వాళ్ళకి 15 రోజులు అయిపోతుంది. ఓహో. వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణానికి శ్రావణ మాసం కింద పాటిస్తూ ఉంటారు. అంటే ఆషాఢ పౌర్ణమికి, మన ఆషాఢ పౌర్ణమికి వాళ్ళకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఓకే ఓకే. సో అట్లా మనం ఏంటంటే అమావాస్య టు మనం చాంద్రమానం ప్రకారంగా, అవును, వాళ్ళు బార్హస్పత్యమానం ప్రకారంగా పాటిస్తూ ఉంటారు పండగలను. ఓకే. ఏదైనప్పటికీ కూడా ఒక 15 రోజులు ముందరగా నడుస్తూ ఉంటుంది వాళ్ళకి మనకి వ్యత్యాసంలో మాసాల్లో. అయితే ఇక్కడ మీరు అడిగింది శ్రావణ సోమవారాలు అభిషేకము, అలాగే శివారాధన ఏమిటి ఇంత విశేషంగా భగవంతుడు అందరికీ ఒకడైనా ఇక్కడ అక్కడికి వేరువేరుగా కనిపిస్తున్నాయి పూజల్లో అని చూసినట్లయితే, ఈ శ్రావణ మాసానికి ముందరగానే శివుని యొక్క మెడలో ఉండేటువంటి వాసుకి సర్పము చేత ఏదైతే పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఆ వాసుకి విషాన్ని కక్కుతున్నదో, ఆ విషాన్ని శివుడు తన కంఠమునందు దాచుకోవటం మూలకంగా, కరెక్ట్గా ఇది శ్రావణ మాసం ముందర జరిగినట్లుగా మనకి ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ మనకి వేదాంగాల్లో ఈ యొక్క విశేషాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దీన్ని నభస్ అనేటువంటి విధానం కింద నార్త్ ఇండియాలో దీన్ని సంస్కృతంలో కూడా నభస్ అంటే ఆకాశమంతా, గగనమంతా. నభస్ అంటే అర్థం అది గగనమంతా. శివుడు ఈ విషయాన్ని ఒక్కసారి చేత్తో పట్టుకుని తన కంఠమునందు దాచుకోవటం మూలకంగా ఈ విశ్వానికి అంతటికీ కూడా శుభము జరిగింది. అయితే ఈ శుభం జరిగేసరికి మనమందరం బాగానే ఉన్నాము, మిగతా దేవతలు బాగానే ఉన్నారు, కానీ శివుడు ఒక అగ్నిగోళంలాగా ఆయన వేడిగా, శరీరం అంతా వేడిగా తయారైపోయి ఒక రకమైనటువంటి ఆయన శరీరం నుంచి పొగలు సెగలు లాగా వస్తున్నప్పుడు ఇది గమనించినటువంటి మహావిష్ణువు అందరి చేత ఋషులందరినీ ప్రార్థిస్తే, ఈ శ్రావణ మాసంలో ఎవరైతే కనుక శివుణ్ణి అభిషేకం చేస్తూ ఉంటారో వాతావరణంలో ఒక రకమైనటువంటి భూమి లోపల నుంచి వచ్చేటువంటి, చూడండి ఎండల నుంచి వర్షాకాలానికి వచ్చేసరికి ఒక వేడిలాగా పొగల్లాగా మనకు వచ్చినట్టుగా, అలాగే మనకి మీరు బాగా గమనించండి ఈ మాసంలోనే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వాస్తవం, ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి, జలుబు వచ్చి, జ్వరం రావటం, అంటే వేడి పెరుగుతోంది. కాబట్టి ఈ విషపు గాలి, విషపు యొక్క శక్తి ఈ కంఠము నందే ప్రతి ఒక్కరి యొక్క కంఠంలోనూ ఆ యొక్క ప్రభావము పడుతున్నది. సో ఈ ప్రభావాన్ని తగ్గించటానికి గాను
ఋషులందరూ చెప్పిన మార్గం ఏమిటంటే శివుడిని అభిషేకం చేసినట్లయితే ఆయన కంఠంలో ఉన్న ఆ వేడిమి తగ్గినప్పుడు ఇక్కడ అందరం కూడా బాగుంటాము. ఆయన విషాన్ని తీసుకుంటాం మూలకంగా బాగున్నాము, కానీ ఆయనకి వేడొచ్చేస్తుంది. విశ్వానికి పతి, విశ్వానికి తండ్రి, సర్వదేవతలకు తండ్రి. సర్వదేవతలు నిత్యము ఏ భగవంతుడు కావాలని తపస్సు చేస్తూ ఏ భగవంతుడిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారో ఆ భగవంతుడే ఇప్పుడు వేడి చలి వేడి చలి వేడి చలి అనేటువంటి సెగలు ఆయన శరీరంలో మనకి గొంతులోంచి ఆయనకి ఈ శిరస్సు అంతా కూడా ఒక రకమైనటువంటి మారిపోయింది. దాన్ని చల్లదనం చేయటానికి శుద్ధ స్ఫటిక సంకాశం అని అన్నారు ఒక పదం మనకి. అంటే శుద్ధమైనటువంటి జలంతో ఈ శ్రావణ మాసంలో, శుద్ధమైన జలం అంటే ఏమిటి, మన బావిలోంచి నీళ్ళు, బోర్లోంచి నిలవ నీళ్ళు కాదమ్మా, బావిలోంచి నీళ్ళు డైరెక్ట్గా పట్టుకుని బోర్ వాటరు, నదీ తీరంలో ఇట్లా ప్రవహించేటువంటి నదీ తీరంలో వాటరు, ఈ నీళ్ళని తీసుకుని నార్త్ ఇండియా వాళ్ళు మీరు ఇందాక అన్నట్లుగా శివ పూజ బాగా చేస్తారంటే అక్కడ కావిడి పడతారమ్మా ఈ నెలలో. ఈ కావిడి ఏమిటి, వారింటి దగ్గర నుంచి ఈ కావిడి మోసుకుని, ఎంత బరువు ఉంటుందమ్మా అది, 2 బిందెలు అటొక బిందె ఇటొక బిందె పట్టుకుని భుజం మీద పెట్టుకుని ఒక్కొక్కరు మధ్యప్రదేశ్ నుంచి కాశీకి, రాజస్థాన్ నుంచి కాశీకి ఈ మాసమంతా నడుచుకుంటూ వారి యొక్క బావులలో నీరుని శివుని శిరస్సు మీద పోయటానికి. విశ్వనాథుడు కదమ్మా, నేను ఇందాక చెప్పాను, విశ్వానికి పతి, విశ్వానికి దేవుడు. విశ్వంలో ఏ భగవంతుడిని అయితే మనము కావాలని ప్రతి దేవుడు కోరుకుంటున్నారో, విశ్వంలో ఉండేటువంటి ఏ దేవతా శక్తిని ఋషులందరూ సందర్శించాలనుకుంటున్నారో అతడే కదా మరి పరమేశ్వరుడు. విశ్వానికి ఆయన రక్షకుడు, సర్వదేవ. ఆయన యొక్క నామంలోనే ఉంది శివ అంటే మంగళకరము. మంగళమైనటువంటి భగవద్ దర్శనం కావాలి ప్రతి ఒక్కరికి. ఆ మంగళమైనటువంటి భగవద్ దర్శనానికి ఆ కావిళ్ళు మోసుకునమ్మ. నేను చాలా సందర్భాల్లో చూశాను అక్కడ. నేను ఈ శ్రావణ మాసాల్లో కూడా కాశీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో భక్తాదులు, ఆడవాళ్ళు మరచెంబుతో పట్టుకుని వస్తూ ఉంటారు, మగవాళ్ళు కావిళ్ళు పట్టుకుని ఉంటూ ఉంటారు. మళ్ళీ ఈ కావిడి మోసేటప్పుడు కూడా మనం ఏదన్నా గుడికి వెళ్ళేటప్పుడు మన దగ్గర చూస్తే కబుర్లు చెప్పుకుంటూ వెడుతూ ఉన్నట్టుగా కొంతమంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు కావిడి మోసేటప్పుడు బంభం బోలో బంభం బోలో బంభం బోలో బోలోనాథ్కి అలా ఆ శివస్మరణం చేసుకుంటూ, అంటే కావిడి నొప్పి తెలియకుండా. ఎలా అయినా అంటే విశ్వనాథుడు మన గురించి కంఠంలో ఇంత విషయాన్ని దాచుకుని మనల్ని బతికించిన నాథుడికి మనం కనీసం ఆ బిందులో అక్కడికి వెళ్ళేసరికి ఇన్ని నీళ్లున్నా ఆయన సంతోషపడతాడు కదా పోయేసేటప్పుడు. వాస్తవమే అది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే అక్కడ వెళ్ళే వరకు నీళ్లు ఉన్నా లేకపోయినా మనం చేసిన తపస్సే మరి, అదే తపస్సు. తపస్సు అంటే ఏమిటి, ఏదో ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నట్టుగా మనకి సినిమాల్లో చూపించినట్టు కాదు. మన మనస్సు తప్పింపబడటం ఆ భగవంతుడి గురించి, అదే తపస్సు. కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళు నార్త్ ఇండియాలో ఈ కావిడి మోసుకుని ఆ శివుడికి ఎంత అభిషేకం చేస్తారంటే, వారిక్కడ నీళ్లు పొయ్యంగానే వారింటి దగ్గర ఎక్కడో ఉన్న రాజస్థాన్లోనో, ఎక్కడో ఉన్న మధ్యప్రదేశ్లోనో, ఉత్తరాఖండ్లోనో, ఉత్తరప్రదేశ్లోనో ఏ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినవాడు ఆ శివుడి కాశీలో ఉన్నటువంటి చతుర్వేదాలు చతుర్ద్వారాలుగా కలిగినటువంటి విశ్వనాథుడికి నీళ్లు పొయ్యంగానే వారింట్లో శుభవార్త వింటారు. అంత శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తే మీ ఇంట్లో రోగాలు రావు. ఇంట్లో కూడా చేయొచ్చు అంటారా? ఇంట్లో కూడా చేయవచ్చు. అంటే వెళ్ళలేనటువంటి వారు దేవాలయానికి వెళ్ళటం మూలకంగానమ్మా మనం వెళ్ళేటప్పుడు పవిత్రమైనటువంటి ఆ మంగళ నామాన్ని తలుచుకుంటూ వెడతాం. ఒకటి, అక్కడ ఒక యంత్రం ఉంటుంది, రోజు నిత్యము నైవేద్యం జరుగుతూ ఉంటుంది. 365 రోజులు ఆ గుడి తెరిచే ఉండాలి, దానిలో పూజలు జరుగుతూ ఉండాలి. యంత్ర ప్రభావము, అక్కడ తంత్రం జరుగుతూ ఉంటుంది. రోజు నిత్య విధి ఒకటి ఉంటుంది, అర్చనా విధి, అది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే శక్తి కేంద్రంగా ఉంటుంది. ఇంటిలో వృద్ధులు ఉన్నారనుకోండి, కాళ్ళు కదపలేని వృద్ధులు ఉన్నారు, ఒక బెంచి దగ్గరగా పెట్టుకుని ఏదో వారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ
ఇక్కడ గుడి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా నమస్సంభవే చమై భవే చ నమ శంకరాయ చ మైస్కరాయ చ నమ శివాయ శివతరాయ చ అనేటువంటి శివనామాలు చదువుతూ అక్కడ ఆ విధంగా పోసినప్పుడు ఆ శక్తి మన చేతుల్లో మన హృదయం లోపలికి ప్రవేశించకుండా ఎలా ఉంటుంది? మన చేతులతో ఆ బంభంబోలో అనుకుంటూ కావిడి తీసుకువెళ్ళి మన నోటితో ఓం నమ శివాయ అంటూ ఆ యంత్రం మీద ఉన్నటువంటి ఆ శివలింగం మహర్షులు స్థాపన చేసినది, మహర్షులు ప్రతిష్ఠ చేసింది, మహర్షులు జపం చేసిన ప్రదేశ కేంద్రం అది. దేవతలు నిత్యము వచ్చి సంధ్య వేళ అక్కడ హారతిస్తారు కాశీల విశ్వనాథుడికి. ఈ రోజుకి కూడా ప్రదోష కాలంలో సర్వదేవతలు సప్త ఋషిహారతి అని ఉంటుందమ్మా అక్కడ. కంపల్సరిగా ఆ సమయంలో దేవతలందరూ వచ్చి విశ్వనాథుడి గురించి ఇలా నమస్కార ముద్రలో ఉంటారు. అలాంటిది కాశీ మహాక్షేత్రం. అందుకని నార్త్ ఇండియా వారందరూ కూడా ప్రధానమైనటువంటి విశ్వనాథుని యొక్క క్షేత్రానికి ఈ యొక్క అభిషేకాన్ని మా ఇంట్లోంచి, మా బావుల్లోంచి, మా బోర్లోంచి, మా ఇంటి దగ్గర పారే ఉపనదుల యొక్క పాయలలోంచి నీరు తీసుకువెళ్ళి ఆయనకు సమర్పణ చెయ్యాలనే భావన ఉత్తర భారతంలో ఇది బాగా కనిపిస్తుంది. అక్కడ ప్రతి శివాలయము కూడా శ్రావణ మాసంలో దేదీప్యమానంగా పూజలు, మళ్ళీ ఉమ్మెత్త పువ్వు పూజలు, చక్కగా అన్ని రకాలైనటువంటి పంచామృతాలతోనూ దేదీప్యమానంగా శుద్ధ జలం ఎక్కువగా వేస్తూ ఉండాలి ఈ శ్రావణ మాసంలో. ఎందుకంటే మీకు చూడండి, ఈ శుద్ధ జలం అని బాగా చెప్తున్నా నేను. మనకి నీరు రకరకాల నీళ్లు మనం అక్కడక్కడ తాగినప్పుడు ఈ వేడి కింద భూమిలోంచి వచ్చేటువంటి ఒక ఆవిరి, వాతావరణంలో ఒక రకమైనటువంటి మార్పు, ఈ రెండిటి మధ్య మన గొంతు, ఇది ఆకాశము, ఇది కింద భాగం మనం పృథ్వీ చూసుకుంటే ఈ మధ్యలో ఈ గొంతు దగ్గర కొంచెం మనకు తేడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడనే మనకి వ్యాధి సంక్రమిస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఈ సమయంలోనే వస్తుంది. అంటే ఏంటి, విషపు గాలులు లాంటివి ఈ సృష్టిలో ఉంటే దాన్ని శివుడు మాత్రమే తీసుకుని మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాడు. అందుకని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రధానమైన దేవత శివుడు. కాబట్టి శ్రావణ మాసంలో మన దక్షిణ భారతదేశంలో కూడా ప్రధానమైన దేవాలయాల్లో ఇప్పటికీ చేసేటువంటి సంప్రదాయం ఉన్నది, మనకి ఉంది, జరుగుతుంది. శ్రావణ సోమవారం రోజున విశేష పూజ చక్కగా చేస్తారు ఇక్కడ కూడా. అయితే మీరు ఇంకొక విషయం చెప్పారు, మళ్ళీ మనం అమ్మవారి పూజలు చేస్తాము అక్కడికి అని చెప్పేసి. సహజంగా ఈ శ్రావణ మాసంలో ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి కోడలు ఇంటికి వస్తుంది కదమ్మా. ఈ ఆషాఢానికి ఒక మాసం మనం రానివ్వము, ఇద్దరిని వేరువేరుగా ఉంచటం జరుగుతుంది. ఇప్పుడు ఆ కొత్త కోడలి చేత కారణం ఏమిటంటే, ఎప్పుడైనా కూడా స్త్రీకి ఎంత గొప్ప విలువ ఇచ్చారంటే వేదాల్లోనమ్మా చాలా గొప్ప విలువనిచ్చారు. మీరు అడిగినటువంటి ప్రశ్న నేటి సమాజంలో స్త్రీలందరూ కూడా, చదువుకుంటున్న స్త్రీలు అందరూ కూడా తెలుసుకోవలసిన విషయం. వేదంలో స్త్రీని ఒక దేవతగా పూజించినటువంటి భూమి ఎక్కడన్నా ఉన్నదంటే అది భారత భూమి మాత్రమే. ఇంకెక్కడా లేదు పూజ స్త్రీకి, ఒక భారతదేశంలోనే పూజించారు. పూజించడమే కాదు, వేదాల్లో చెప్పారు, పాఠ్యాంశాల్లో చెప్పారు. స్త్రీని ఎక్కడైనా కూడా ఉన్నత స్థితిగా చూపించారు, స్త్రీని గౌరవించారు మన భారతదేశంలో. అలా మనకి స్త్రీలకు హక్కులు లేవంటే కనుక ఝాన్సీ లక్ష్మీబాయి రాణి అయ్యేదా? అలాగే కాకతీయ సామ్రాజ్యానికి రాణి రుద్రమదేవి. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకు గతంలో చాలామంది ఉన్నారు, మహిళామణులు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప స్త్రీలు మన చరిత్రలో కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ కొత్త కోడలు రావడంతో ఏమవుతుందంటే, ఈ కోడలు రాక అసలు సూచిక ఏమిటంటే భర్త అడుగుతాడట పెళ్ళప్పుడు. ఈ మంగళసూత్రం కట్టే అర్థంలో కూడా, ఈ పెళ్లిలో కూడా, అమ్మా నువ్వు నా ఇంటికి వస్తున్నావు, నా ఆరోగ్యాన్ని కాపాడటానికి నువ్వు వస్తున్నావు. నీ రాక దేనికి సూచిక? నా ఆరోగ్య రక్షణకి. అందుకని చూడండి, భర్తకు ఆరోగ్యం బాగుండలేదంటే ఊరంతా వెళ్ళి మా ఆయనకి బాగుండలా, ఏమైపోయింది, ఏ దిష్టి తగిలిందో అది అని చెప్పేసి గురువుల దగ్గరికి వెళ్ళిపోయి పాపం స్త్రీలు ఆయన బాగుండాలి అని చెప్పి రకరకాల పూజలు చేస్తారు. మీరు ఎక్కడైనా ఆడది బాగుండకపోతే మగవాడు వెళ్ళి పూజలు చేసినట్టుగా ఎక్కడైనా గమనించారా? బహు కొద్దిగా ఉన్నారు, అలాంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మగవాడికి బాగుండలేదు అంటే స్త్రీ మెడలో భర్త కట్టినటువంటి బంగారపు సూత్రాలను కూడా వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ అనే పేరుతో ఇచ్చేటువంటి గుణం ఒక స్త్రీకి మాత్రం. అంటే భర్త అంటే ఆమెకు అంత ప్రేమ తన భర్తకి. అందుకనే ఈ భర్త అడుగుతాడు,
పెళ్లి సందర్భంలో అమ్మ నువ్వు నా ఇంట్లోకి వచ్చేది నా ఆరోగ్య రక్షణకి, ఇదొక్కటే కాదు నా వంశ రక్షణకి. వంశరక్షణ అంటే సంతానం కావాలి కదా. అవును. మీరు చూడండి, కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ రోజు పూజలు చేసి మా ఆయనకి మగపిల్లాడు పుట్టాలి, వాడి వంశం ఆడది కోరుకుంటుంది. మగవాడు పుట్టకపోతే నేను చూస్తా అన్నట్టుగా మాట మనం పాతకాలపు సినిమాల్లో కూడా ఇట్లాంటి మాటలు నా తాతలు అన్నట్లుగా మనం కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే పల్లెటూళ్ళల్లో కూడా కొంతమంది మాటలు నువ్వు కోడలా మనవన్నే కనాలి అని మామగారు అంటాం, ఇలాంటివి కూడా. కానీ ఆమె మాత్రము మంచి సంతానమై మా ఇండ్లు నిలబడాలి, మా వంశం నిలబడాలి, మా వారి గోత్రం నిలబడాలి అనుకునే మనస్సు స్త్రీకి మాత్రమే ఉన్నదమ్మా. కాబట్టి ఇలాంటి శుభమైన లక్షణాలు కలిగిన పిల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె సౌభాగ్యానికి, కొత్త కోడలు రాగానే మనకేంటి వస్తే అందరం వచ్చి చూస్తాం. చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అటువంటి ఆడవాళ్ళు ముఖ్యంగా మీ కోడలు ఎలా ఉంది, నల్లగా ఉందా, తెల్లగా ఉందా అంటూ ఈ స్త్రీలందరూ బయలుదేరి చూడటానికి వస్తారు. ఈ దృష్టి దోషం వలన భర్తకి తగులుతుందేమో చెడని చెప్పి తను గౌరీదేవి పూజ చేస్తుంది. శ్రావణ మంగళ గౌరీ పూజ అది. ఈ దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా కనిపించే ఈ శ్రావణ మాసంలో గౌరీ పూజ అందుకు పెళ్ళైన నాటి నుంచి తను ఎంతకాలం సౌభాగ్యంగా ఉంటుందో అంతకాలం చేస్తూనే ఉండేటువంటి మంగళగౌరీ పూజ అంత గొప్పది. పెళ్ళైన కొత్తలో ఆచరించిన వారు మాత్రమే ఇలా వరుసగా చేయాలా? మధ్యలో కూడా చేయవచ్చు అమ్మా. అయ్యో, ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం రక్షణ కోసం కదా ఇది. కాబట్టి ఇలాగా ఈవిడ చేస్తూ గౌరీదేవి కింద ముత్తైదువును పిలుచుకోవాలి ఇంటికి. ఈ 5 వారాలు 4 వారాలు మంగళవారాలు వస్తాయి కదమ్మా, ఆ గౌరీదేవి కింద పుచ్చుకొని ముత్తైదువుకి వాయనం ఇవ్వటం మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. శనగలు, నానబెట్టిన శనగలు, తాంబూలము, 2 జాకెట్ ముక్కలు, కొంచెం శక్తి కలిగిన వాళ్ళు ఒక చీరను ఇచ్చుకుని కాళ్ళకి పసుపు రాయటము, కాటిక తయారు చేస్తారు. మీకు బాగా దీపాన్ని పెట్టి ఆవు నెయ్యి రాస్తారమ్మ. కాటిక తయారు చేయటం కూడా మార్కెట్లో ఇప్పుడు మీరందరూ కూడా మార్కెట్లో కొనేది పెట్టుకుని కంటికి రాసుకుంటూ ఉంటారు, కళ్ళ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి ఒక ఇత్తడి పాత్రకి శుభ్రంగా కడిగేసమ్మ తుడవాలి. తుడిచి దానికి ఆవు నెయ్యి బాగా పేరు నెయ్యి పట్టించాలి. ఇత్తడి పాత్రకి పేరు నెయ్యి పట్టి దాని కింద ఆవు నెయ్యి దీపం పెట్టాలి. ఈ దీపపు పొగ వెళ్ళి దీనికి పట్టుకుని కాటికగా మారుతుంది. అట్లా ఎంతసేపు పెడితే అవుతుంది? ఆ రోజంతా పెడతారు. దీపం కూడా ఆవు నెయ్యి దీపమే. ఇది వల్ల నల్లగా ఒక రకమైన మసిలాగా పడుతుంది. దీనిని కళ్ళకు రాసుకుంటే చాలా శ్రేష్టము. చాలామంది అట్ల కాడికి పెట్టుకుని ఇది ఆ దీపం మీద పెట్టుకుని అప్పటికప్పుడు ప్రతి వారం చేయాలి కదా, ఫ్రెష్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలని చెప్పి తయారు చేస్తూ ఉంటారు. ఈ కాటిక ఇచ్చి ముత్తైదుగా వాయిని పెట్టుకుని అమ్మ పెద్ద ముత్తైదుని పిలుచుకుంటారు. ఒకవేళ దొరకని పక్షంలో ఎవరైనా ముత్తైదు ఉండటంలో తప్పేమీ లేదు. ఇవన్నీ ఇచ్చుకుని నా భర్త నీకు వాయనం ఇచ్చాను, నీ అంతలాగా నా భర్త కూడా ఎక్కువ కాలం మీ వారు బతికినట్టుగా మా వారు బతికి నేను కూడా పెద్ద ముత్తైదునిగా ఉండాలి. ఇది మనకి ఈ శ్రావణ మాసంలో ఇక్కడ జరిగే పూజకి ఉత్తర భారతదేశంలో పూజకి డిఫరెన్స్ బిట్వీన్ రెండింటికి. అంటే మొత్తానికి ఏ ప్రాంతం వారైనా ఆరాధన చేయటం మంచిది, భగవంతుడు ఆరాధన చేయటం మంచిది. కానీ శివారాధన శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ వాతావరణము థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా శివారాధన చాలా ప్రాధాన్యమైనది. ఓకే, ధన్యవాదాలండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.